ఫ్రూట్స్ తినడానికి వెళ్దాం వస్తారా? ఏంటి ఫ్రూట్స్ తినడానికి రమ్మంటుంది అని అనుకుంటున్నారా? అవునండి. మీరు ఎప్పుడు తినలేని ఫ్రూట్‌నైతే తినిపించేస్తాను. నాతో వచ్చేసేయండి. ఇవి ఫ్రూట్స్ కాదండి. ఫ్రూట్స్‌లో ఉండే ఐస్ క్రీమ్స్. ఫ్రూట్స్‌లో కూడా ఐస్ క్రీమ్స్ ఉంటాయా అనుకుంటున్నారా? అదే కదా ఇక్కడ స్పెషాలిటీ. రాజమండ్రిలో ఫర్ ద ఫస్ట్ టైం మంచి ప్యూర్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ దొరికే ప్లేస్ అయితే చూపించేస్తాను మీకు. ఈ క్రీమ్ సిటీ వాళ్ళు న్యాచురల్‌గా ఐస్ క్రీమ్స్ అయితే తయారు చేస్తున్నారండి. ఫ్రూట్స్‌లో ఉండే పల్ప్‌నైతే తీసి వీళ్ళు ఐస్ క్రీమ్స్‌గా తయారు చేసి మళ్ళీ సేమ్ అదే ఫ్రూట్స్‌లో స్టఫ్ చేసి ఫ్రీజ్ చేస్తున్నారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్లేవర్ అని కాదు, అన్ని ఫ్లేవర్స్‌లో అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటాయి ఎప్పుడు అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ఫ్రూట్స్. మేమైతే మ్యాంగో తీసుకున్నాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చూడటానికి షాప్ చాలా చిన్నగా ఉంది కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అంటే అసలు బెల్లం ముక్క చుట్టూ ఈగలు తిరిగినట్టు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ జనాలు తిరగడం స్టార్ట్ చేసేసారండి. ఎంత టేస్టీగా ఉంటే జనాలు అంత ఇష్టపడతారు చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి ఒకసారి సరదాగా టేస్ట్ చూసేసేయండి. ఇంతకీ ఇది ఎక్కడుందా అనుకుంటున్నారా? మన రాజమండ్రిలో టీ నగర్లో ఉందండి. టీ నగర్ అంటే తెలియని వాళ్ళకి శ్యామ్లా థియేటర్ పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. మేమైతే అన్ని ఫ్రూట్స్ టేస్ట్ చూసేద్దామని వచ్చాము. బట్ ఫస్ట్ అయితే మ్యాంగో తీసుకున్నాము. ఒక్క ఫ్రూట్ ఐస్ క్రీమ్ తోటే మేము ఫినిష్ అయిపోయామండి. అంత క్వాంటిటీ అయితే ఇచ్చారు. చూస్తున్నారా క్రౌడ్ ఎంత ఉందో. ఇక్కడ ఐస్ క్రీమ్స్తో పాటు కుల్ఫీలు కూడా ఉన్నాయండి. ఈ కుల్ఫీలు కూడా న్యాచురల్గా ఫ్రూట్స్ తోటే తయారు చేస్తారు. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. జొమాటో, స్విగ్గీలో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అలాగే వీళ్ళు ఫంక్షన్స్ కూడా సర్వ్ చేస్తారంట. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసేదండి.